నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బీజేపీకి మరికొద్ది రోజుల్లోనే నూతన సారథి రాబోతున్నాడు జేపీ నడ్డా స్థానంలో కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరనే సస్పెన్స్ ఏడాది కాలంగా కొనసాగుతోంది ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తవగానే ఈ ప్రక్రియ చేపట్టనున్నారు బీజేపీ అధ్యక్ష పదవికి పలువురు పేర్లు తెర మీదకి వచ్చినా అన్వేషణ దాదాపు పూర్తయిందని తెలుస్తోంది కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదుపరి అధ్యక్షునిగా రాబోతున్నారని తెలుస్తోంది 18 సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చౌహాన్కి నిష్కలంక నిబద్ధత గల నాయకునిగా గుర్తింపు ఉంది అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ తో పాటు ప్రధాని మోదీ ఆమోదం ఉన్నట్లుగా కూడా సమాచారం భారతీయ జనతా పార్టీకి నూతన జాతీయ అధ్యక్షుడు ఎవరు అనే సస్పెన్స్ దాదాపు ఏడాది కాలంగా కొనసాగింది బీజేపీకి దేశవ్యాప్తంగా 13 కోట్ల సభ్యులున్నారు ప్రతి 3 ఏళ్లకోసారి బీజేపీలో సంస్థాగత ఎన్నికలను నిర్వహించి బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి అధ్యక్షుని వరకు క్రమం తప్పకుండా ఎన్నుకునే ఆనవాయితీ ఉంది 2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి నడ్డా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు ఆయన నాయకత్వంలో బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది దీంతో నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడానికి బీజేపీ సిద్ధమైంది బీజేపీ నూతన అధ్యక్షుని ఎన్నిక చేపట్టాలంటే 50% రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి కావడం తప్పనిసరి దీనికి ముందు బూత్ మండల జిల్లా స్థాయిలకు ఎన్నికలు నిర్వహించాలి అయితే ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ హర్యానా జార్ఖండ్ మహారాష్ట్ర ఢిల్లీ వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత పార్లమెంటు సమావేశాలు ఉండడంతో జాప్యం జరిగింది కొద్ది వారాల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నికకు సిద్ధమైన ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ అనూహ్యంగా రాజీనామా చేశారు దీంతో ప్రస్తుతం ఈ స్థానాన్ని భర్తీ చేయడం కీలకంగా మారింది దీని ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది సెప్టెంబర్ 9న ఓటింగ్ జరగనుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాతే బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవికి ఎన్నిక ఉండనున్నట్లు తెలుస్తోంది బీహార్లో ఎన్నికలకు ముందే ఈ ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం ఎప్పటి నుంచో ఎంతో మంది నాయకుల పేర్లు తెర మీదకి వచ్చాయి ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా రాజకీయ వర్గాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు బలంగా వినిపిస్తోంది ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్ ని సుదీర్ఘకాలం పాలించిన అనుభవం ఉంది ఆయన నిష్కలంక ప్రజాసేవ సున్నితమైన ఇమేజ్ రాజకీయ అనుభవం ఈ పదవికి పోటీలో అగ్రస్థానంలో నిలబెట్టాయి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్ ముందంజలో ఉన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2005 నుంచి 2023 వరకు 18 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉంది శివరాజ్ రాజకీయ ప్రయాణం ఆర్ఎస్ఎస్ తోనే ప్రారంభమైంది క్రమశిక్షణకు మారుపేరైన ఆయన క్రమంగా బీజేపీలో ఎదిగారు మోదీ విశ్వాసం ఓబీసీ నేపథ్యం ఇవన్నీ ఆయనకు అనుకూలంగా ఉన్నాయి శివరాజ్ సింగ్ చౌహాన్ 1991లో మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు ఇప్పటి వరకు 6 సార్లు ఎంపీగా గెలిచారు 2024లో మరోసారి విజయంతో లోక్సభకు చేరి కేంద్ర మంత్రివర్గంలో వ్యవసాయం గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల్ని చేపట్టారు గ్రామీణ భారత ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించడం రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఆయన మంత్రిత్వ పనితీరులో ప్రధాన అంశాలు 2024లో మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకార వేడుకలో శివరాజ్ 5వ స్థానంలో ప్రమాణం చేయడం గమనార్హం 18 సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగడం ఆయన పరిపాలనా నైపుణ్యానికి నిదర్శనం మధ్యలో 2018లో ఓటమి ఎదురైన 2020లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో ఆయన రాజకీయ సామర్థ్యం ఏంటో తెలిసొచ్చింది శివరాజ్ ఓబీసీ వర్గానికి చెందినవారు రాబోయే రోజుల్లో బీజేపీ మరింత విస్తరించడానికి ఈ వర్గంపై దృష్టి పెట్టాలని భావిస్తోంది ఆయన అధ్యక్షుడిగా వస్తే పార్టీకి సామాజికంగానూ అదనపు బలం చేకూరుస్తుంది బీజేపీకి ప్రస్తుతం ప్రజలతో మమేకమయ్యే కేడర్ని ఉత్సాహపరిచే అలాగే జాతీయ స్థాయిలో అంగీకారం ఉన్న నాయకుడు కావాలి ఈ 3 లక్షణాలు శివరాజ్ సింగ్ చౌహాన్లో ఉన్నాయి ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ విశ్వాసం ఉండడం వల్ల ఆయనే తదుపరి అధ్యక్షుడయ్యే అవకాశం ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా గ్వాలియర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో సుమారు 45 నిమిషాల పాటు భేటీ కావడంతో ఆయనే బీజేపీ తదుపరి అధ్యక్షుడు అనే ఊహాగానాలు మొదలయ్యాయి అయితే ఈ భేటీకి ముందు కానీ ఆ తర్వాత కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా శివరాజ్ సింగ్ పార్టీ పట్ల తన నిబద్ధతను చాటారు పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక నిర్ణయాలను ప్రభావితం చేసే ఆర్ఎస్ఎస్ మద్దతు శివరాజ్కి లభించడం ప్లస్ పాయింట్ కానుంది భారతీయ జనతా పార్టీ తొలి రూపం భారతీయ జనసంఘ్ ఈ పార్టీ 1951లో ఆవిర్భవించింంది డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ తదితర ప్రముఖుల నాయకత్వంలో దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఈ పార్టీ 1980లో
భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. బీజేపీ తొలి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి 1980 నుంచి 86 వరకు పనిచేశారు. లాల్ కృష్ణ అడ్వాణీ పలుమార్లు పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. జేపీ నడ్డా 2020 నుంచి పార్టీ అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ కొత్త సారథి కోసం ఆ పార్టీ కార్యకర్తలతో పాటు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి శివరాజ్ సింగ్ చౌహాన్ నూతన రథ సారథిగా వస్తే బీజేపీ పార్టీ ఎలా ఉండబోతోంది, ఆయన నాయకత్వంలో బీజేపీ పార్టీ ఎలా ముందుకెళ్తుంది, అలాంటి నాయకుడు జాతీయ అధ్యక్షుడు అయితే ఎలా ఉంటుంది, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.